సియోను లేదా యెరూషలేము అను పదములకు పలు ఆత్మీయ అర్థములు కలవు. సియోను అనగా దేవుని యొక్క విశ్రామ స్థానం. జెరూసలేం అనగా లేదా యెరూషలేము అనగా సమాధాన పట్టణం. సియోను యెరూషలేముకు 4 ఆత్మీయ అర్థములు కలవు. మొదటిగా సియోను యెరూషలేము అనగా దేవుని యొక్క విశ్రాంతి స్థలము మరియు దేవుని యొక్క విశ్రాంతికి సూచన. రెండవదిగా సియోను యెరూషలేము అనగా దేవుని ఆశీర్వాదములు గల స్థలము. దేవుడు మనలను సియోనులో నుండి ఆశీర్వదిస్తున్నాడు. మూడవదిగా సియోను యెరూషలేము అనగా సియోనులో నుండి దేవుని వాక్యము, యెరూషలేము నుండి ధర్మశాస్త్రము వచ్చును అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. సియోను యెరూషలేము అనగా సంఘంలో ఉన్న మనము పెండ్లి కుమార్తెగా ఒక్కొక్కరు మార్చబడుటకు తగిన బోధకు అది సాదృశ్యముగా ఉన్నది. అనగా సంఘము క్రీస్తుకు భార్యగా మారటం. నాలుగవదిగా సియోను యెరూషలేము అనగా దేవుని మహిమతో నిండిన స్థలము. నూతన యెరూషలేం గురించి చదివినప్పుడు ఆ పట్టణం మహిమతో నిండియున్నది అని చదువుతున్నాము. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. చివరిగా దేవుని మహిమ మన స్వాస్థ్యము. దేవుని యొక్క ఆశీర్వాదములకు మనము వారసులము. దేవుని విశ్రాంతి మన సొంతము. దేవుని యొక్క బోధ మన జీవితానికి వెలుగు.